రాష్ట్రంలో ఒక క్లారిటీ కనపడుతున్నప్పటికీ జార్ఖండ్లో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి మధ్య హోరాహోరీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మీరు ఎన్టీవీ స్క్రీన్ మీద జార్ఖండ్ స్ట్రిప్ను మనం చూసినట్లయితే క్షణక్షణానికి నెంబరింగ్ అనేది మారిపోతుంది. ఒకసారి బీజేపీ వైపు, ఒకసారి కాంగ్రెస్ వైపు దోబూజులాడుతున్నటువంటి పరిస్థితి. మెజారిటీ మనకి నువ్వా నేనంటుగా ఫలితాలు మారిపోతున్నాయి. సింగిల్ డిజిట్ తేడాతోటే గెలుపు సాధ్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అక్కడ 81 స్థానాలు ఉన్నాయి, 41 మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ ఒక 5 నిమిషాల క్రితం మ్యాజిక్ ఫిగర్ దాటింది, మళ్ళీ 38కి పడిపోయింది. 41కి వెళ్ళి మళ్ళీ 38కి పడింది, మళ్ళీ కాంగ్రెస్ 41కి వచ్చింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ జేఎంఎం లెడ్ కాంగ్రెస్ ఇండియా కూటమి అక్కడ లీడ్లో కనపడుతున్నటువంటి పరిస్థితి 41 స్థానాలతోటి. బీజేపీ 36 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. ఏ క్షణంలోనైనా మళ్ళీ ఇది అటు అది ఇటు అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. క్షణక్షణం నెంబర్స్ మారుతుండడంతో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది ఇక్కడ ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి. 81 అసెంబ్లీ స్థానాలకి 41 మ్యాజిక్ ఫిగర్. యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణానికి కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది 41ని. 39 దగ్గర బీజేపీ పెద్ద దూరంలో లేదు. బీజేపీ కూటమి 36 దగ్గరే కనపడుతున్నటువంటి పరిస్థితి. సో మరొక 4-5 స్థానాలకు వస్తే దానికి కూడా మ్యాజిక్ ఫిగర్. అదేమి పెద్ద అసాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. సో చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారనే దాని మీద జార్ఖండ్లో ఒక ఉత్కంఠ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇప్పటి వరకు 79 స్థానాలకు లెక్కింపు జరుగుతుంది. 81 స్థానాల్లో 79 స్థానాలకు ట్రెండ్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. 2 స్థానాల్లో ఇండిపెండెన్స్కి అక్కడ ఆధిక్యం కనపడుతున్న పరిస్థితి, ఇతరులకి ఆధిక్యం కనపడుతున్న పరిస్థితి. మహారాష్ట్రలో మనం పరిస్థితి చూసినట్టయితే 195 స్థానాల్లో మహాయుతి కూటమి 195 స్థానాల్లో క్లియర్గా ఆధిక్యంలో కనపడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్